హలో తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సహా మరియు బాబు గోకినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORA.LIVLIVE కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ముందుగా ఈ రోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు ప్రముఖ సినిమా విమర్శకుడు, నటుడు, హేతువాది కత్తి మహేష్ గారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ సభ్యుడు, అలాగే ఒక ధైర్యమైన హేతువాది. ఆయన కుటుంబానికి ఈ రోజు మా గ్రూప్ తరపున సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా జర్నీలో ఉన్నప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము. ఇక ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు బైడెన్ బై బై అఫ్ఘాన్. ఆఫ్ఘనిస్తాన్ ను వీడి వెళ్లిన యుఎన్ నాటో దళాలు ఎన్నేళ్ళు అక్కడ ఉన్నాయి, ఏం చేశాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి అన్న వాటి మీద ఈరోజు చర్చ. దీని గురించి మరిన్ని విషయాలు తెలపడానికి మన గెస్ట్ ఇద్దరు ఉన్నారండి. శరతేజ సుమిన గారు హైదరాబాద్ నుండి, అలాగే విశ్వనాథ్ జయంతి గారు కూడా హైదరాబాద్ నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. హలో అండి. ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఆఫ్ఘనిస్తాన్ లో ఆల్మోస్ట్ 20 years నుండి ఉన్న యునైటెడ్ స్టేట్స్ అండ్ నాటో ఫోర్సెస్ వెనక్కి వచ్చేసాయి. బాగ్రామ్ ఎయిర్ బేస్ నుండి చివరి ఫోర్స్ కూడా వెనక్కి వచ్చేసినట్టు యుఎన్ ప్రకటించిందండి. యాక్చువల్ గా అయితే September 11th నాటి నుండి ఇవి ఫోర్సెస్ వెనక్కి వస్తాయని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు తెలిపారు. అయితే దానికన్నా ముందే ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసేసారు. కానీ ఈ ఫోర్సెస్ వెళ్ళిపోగానే తాలిబాన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్నాయి అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ టు ఓవర్త్రో ద ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అండి. అసలు ఈ ఫోర్సెస్ ఇంత ఇంపార్టెన్స్ ఎలా రాబట్టుకోగలిగాయి అండ్ దీన్ని ఇక్కడ యుఎస్ఏ లేదా నాటో పెట్టడానికి కారణం ఏమై ఉంటుందంటారు విశ్వనాథ్ గారు? అంటే దీని నేపథ్యం గురించి మాట్లాడుకోవాలంటే విషయం చాలా అంటే ఒక 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటూ స్టార్ట్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన తాలిబాన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ రోజు తాలిబాన్ ఏదైతే ఉందో అది దాదాపుగా ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే గత 20 సంవత్సరాల్లో ఎంత అయితే ఏదైతే తాలిబాన్ ఒక ఫోర్స్ గా ఎమర్జ్ అయిందో, ఈ రోజు ఉన్న ఫోర్సు స్ట్రెంగ్త్ చూస్తే దాదాపు దాని శక్తి ఒక 85,000 మంది సాయుధ బలగాలు తాలిబాన్ లో మెంబర్ గా ఉన్నారు, తాలిబాన్స్ కలిగి ఉన్నారు. అట్లానే ఇంత శక్తివంతమైన తాలిబాన్ ఫోర్సెస్ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు చూడలేదు. సో ఇది గ్రాడ్యువల్ గా జరిగింది. అంటే యుఎస్ వెళ్ళిపోతుంది అని వారికి ముందే తెలుసు అండ్ ముందుగా ఎలాగూ ఎంతో కాలం దీన్ని పెట్టుబడులు పెట్టలేరు అని కూడా ముందు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో దే స్టార్టెడ్ రిక్రూటింగ్ కొత్త ఒక ట్రైన్డ్ పీపుల్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అండ్ ఒక ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రసీ రీస్టోర్ అయ్యి తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న ల్యాండ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. మొత్తానికి కాబూల్ నుంచి వాళ్ళని తరిమారు కానీ కొంతవరకు 1/5 ఆఫ్ ద ల్యాండ్ వాడి తాలిబాన్ చేతిలోనే ఉంది అప్పటి నుంచి కూడా. సో ఎక్కడైతే తాలిబాన్ చేతిలో ఆ ల్యాండ్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళందరూ ముందుగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట ఈ రోజు. సో ఈ రోజు జరిగింది కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం అమెరికా తన బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి పూర్తిగా సిద్ధమైపోవడం అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయిందని మీరు ఇప్పుడే చెప్తున్నారు. సో యుఎస్ ఫోర్సెస్ వెనక్కి వెళ్ళిపోవడం, ఆయన బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించాడు యాక్చువల్ గా. అంటే అంతకు ముందు మన ఎవరైతే పూర్వ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇదే ట్రంప్ కూడా దాదాపు ఇదే పంద అంటే ఇక్కడ అనవసరమైన ఖర్చు పెడుతున్నాము మేము అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టున్నారు యాక్చువల్ గా. ఈవెన్
మనకి ఉత్తర కొరియాలో ఉన్న ఫోర్సెస్ వెనక్కి తీసుకోవడం కానీ, లేదంటే మనకి ఇటువైపు ఈ మన కంబైన్డ్ ఫోర్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడైతే పూర్తిగా తీసేసుకుంటున్నారు. ఎక్కడైతే పార్ట్నర్ గవర్నమెంట్ కూడా ఎక్కువ అంటే డబ్బులు పెట్టడానికి రెడీ అవుతుందో అక్కడ మాత్రమే యుఎస్ కంబైన్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నదో అది దాన్ని మాత్రం వాళ్ళు ఉంచినట్టున్నారు. ఎయిర్ బేసెస్ కానీ, లేదంటే మిగిలిన బేసెస్ కానీ ఉంచినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమెరికా ప్రపంచం మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. ఈ రెసిషన్ కారణం చేతనో, లేదంటే వేరే చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఒక పందాలో మార్పు వచ్చింది. ఈ కోవిడ్ అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకు ముందు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ మొత్తం యుఎస్ ఒక బిహేవియర్ లో, అంటే ఇది వరకు ఆధిపత్యం కావాలనుకోవటం కానీ, లేదంటే ప్రపంచంలో చాలా దేశాలు మన మాటలు వినాలనుకోవడం, ఈ రకమైనటువంటి ఉండేది. ఈ టైంలో ప్రతిదానికి దాని కంట్రోల్ కావాలనుకునేది. బట్ ఈ మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా కంట్రోల్ ఎలానో వస్తుందా అనే ఉద్దేశంతో కూడా యుఎస్ ఉంది. అండ్ ప్రపంచంలో ఎక్కువ గొడవలు జరగాలి అమెరికాకి. ఎందుకంటే అమెరికా యొక్క మేజర్ రెవెన్యూ సోర్స్ ఏది అంటే ఆర్మ్స్, విమానాలు, యుద్ధ విమానాలు. వార్ వెపన్స్ అమ్మడం ద్వారానే దాని మేజర్ ఇన్కమ్ వస్తుంది. సో బైడెన్ ఏం చెప్పారంటే ఈ రోజు అంటే మొన్న రీసెంట్ గా చెప్పింది, ఇక ఆఫ్ఘనిస్తాన్ కి బాయ్ బాయ్ అని చెప్పడం ఒకటి, అలాగే ఆఫ్ఘన్ ప్రజలు వారికి ఏం కావాలో వాళ్ళే తేల్చుకోవాలి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు మరి అదే అవకాశం కనుక ఇప్పటి వరకు 20 ఏళ్ళలో ఇచ్చుంటే ఏదో రకమైన రెవల్యూషన్ వచ్చేదేమో, ఏదో రకమైన జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం మేము కంట్రోల్ చేయాలనుకోవటం, ఒక నాటో ఫోర్సెస్ రావటం, ఏదో వారికి కావాల్సిన గవర్నమెంట్ పెట్టడం, ఇట్లా జరగడం ఒకటి. రెండోది అంటే డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఉండడం అనేది చాలా ముఖ్యం. అది దాన్ని ఎలాంటి స్థితిలో కనుక ఏర్పాటు చేసినా సరే మనం దాన్ని ఎప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 20 ఏళ్ళుగా చేయనిది ఇక చేయలేక వెళ్ళిపోతున్నట్టుగానో, లేదంటే ఇక భరించలేక వెళ్ళిపోతున్నట్టుగానో మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక దీన్ని. సో ఆఫ్ఘన్ ప్రజలకి మామూలుగా ఎలక్టెడ్ గవర్నమెంట్ పాలన కావాలా, లేదా తాలిబాన్లు ప్రతిపాదించినటువంటి ఇస్లామిక్ స్టేట్ కావాలా అనేది ప్రజలే తీర్చుకోవాలని తేల్చుకుంటారు. వారికి వదిలేస్తాను అని చెప్పడం జరిగింది ఆయన. సో ఈ నేపథ్యంలో యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం 1980 దశకంలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ గొరిల్లాలు చేసిన పోరాటం వైపు వెళ్ళాలి. ఇది సోవియట్ యూనియన్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అమెరికాకి ఇప్పటి వరకు ఎందుకంత ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అనే ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు విషయం అర్థం చేసుకోవాలి. 1980 ఆ టైంలో సోవియట్ యూనియన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండటం, దానికి మీకు తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ కి బార్డర్ కంట్రీ యాక్చువల్. అప్పుడు సోవియట్ యూనియన్ యొక్క అంటే రష్యా ఏదైతే ఉందో అది దాని ఆధిపత్యం దాని మీద ఉండాలా, లేదంటే మన అమెరికాది ఉండాలా, ఇంకా పూర్తిగా సోవియట్ యూనియన్ పతనం సో ఉండాలా అనేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, సో వీరికి బార్డర్ స్టేట్ లో ఒక బేస్ కావాల్సి వచ్చింది యాక్చువల్గా. అండ్ ఎప్పుడు కంటిన్యూ అంటే ఆర్థికంగా దెబ్బతీయడానికి కానీ, లేదంటే వేరే ఏ విషయాలైనా కానీ కంటిన్యూగా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ అంటే సోవియట్ యూనియన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళు దెబ్బతింటారు అని చెప్పి అమెరికా వ్యూహం యాక్చువల్లీ. సో ఆ వ్యూహాన్ని బేస్ చేసుకుని అక్కడ ఒక గొరిల్లా యుద్ధం వీరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ సోవియట్ ఆక్రమిత ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని విడిపించుకోవడం కోసం వీళ్ళు చేసిన గొరిల్లా యుద్ధం ఏదైతే ఉందో ఆ గొరిల్లా యుద్ధంకి వీళ్ళు సహాయం చేయడం మొదలు పెట్టారు. ముజాహిద్దీన్లు అని చెప్పే పేరుతోటి వాళ్ళు సోవియట్ యూనియన్ పైన గొరిల్లా యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ యుద్ధానికి ఉన్నంత కాస్ట్ గొరిల్లా యుద్ధానికి ఉండదు. అండ్ డైరెక్ట్ గా అమెరికా పాల్గొనట్లేదు కాబట్టి
కాస్ట్ ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది. అంటే వీరికి ఎంతో కొంత ఆయుధాలు సమకూర్చడం, కొంత ట్రైనింగ్ ఇవ్వటం, లేదంటే కొంత అంటే వాళ్ళ దేశభక్తి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళేమంటారంటే ఆహ్, వా వాళ్ళ ఆత్మార్పణకైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి కొంత కొంత కొంతవరకు డబ్బు సహాయం, కొంతవరకు ఆహ్, శిక్షణ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అక్కడికి యాహ్! మీరు గొరిల్లా యుద్ధం అన్నారంటే ఇందులో గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయలేదా? అందులో అప్పుడు గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్‌లో ఓన్లీ పార్టిసిపేట్ సివిలియన్స్ గొరిల్లా వార్‌లో కాదు. ఓకే. ముజాహిద్దీన్ అనే గ్రూప్ ఒకటి పార్టిసిపేట్ చేస్తుంది. ముజాహిద్దీన్ దాంట్లో. ఓకే. ఓకే. సో, ఇది ఇది పూర్తిగా అంటే కోరుకోకపోయినా సివిలియన్స్ పార్టిసిపేట్ చేస్తుందయితే కాదు. వాళ్ళు కోరుకున్నారా లేదా అనేది మనం యాక్చువల్‌గా మనం ఇప్పుడు చెప్పలేం. అప్పుడు సర్వే జరిగిందా లేదా అనేది మనకు తెలీదు కాబట్టి. సో, ముజాహిద్దీన్‌లు ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత మొత్తానికి వెళ్ళిపోయింది. దీనికి బ్యాక్‌గ్రౌండ్ సీఐఏ, అమెరికా సీఐఏ సహాయం చేయటం, వెపన్స్ అందించడం, ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత దీని దీని దీనికి ఇది జరిగిన తర్వాత సోవియట్ యూనియన్ వెళ్ళిపోయిందనేది ఇది దాదాపు ఒక మా అమెరికా ఇంట్రెస్ట్ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఏంటి సోవియట్ యూనియన్‌ని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తూ కంటిన్యూ‌గా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఎనర్జీస్ ఆధిపత్యం గాని, సోవియట్ యూనియన్ పైన. వాళ్ళ ఎనర్జీస్ గాని, ఎకానమీ గాని అసలు ఏదైతే పోటీకొస్తారో ఆ పోటీ వచ్చే వాటిల మీద ఉండకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసింది. ఇందులో చాలా క్లారిటీ ఉంది. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో అమెరికా యొక్క ఆహ్, యూజ్ కోసం చేసిందే తప్ప ఏదో ఆఫ్ఘనిస్తాన్‌కి ఫ్రీడమ్ సాధించబడడం, లేదంటే ఆఫ్ఘనిస్తాన్‌ని ఒక డెమోక్రటిక్ కంట్రీని ఎస్టాబ్లిష్ చేద్దాము అనే ఉద్దేశంతో కాదు. అంటే ఒక డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంతో చేసిందయితే కాదు. సో, ముజాహిద్దీన్‌కి సపోర్ట్ చేయడం, వాళ్ళందరూ రావటం. ఈ యుద్ధం అంతా ఒక 9 ఇయర్స్ దాకా జరిగింది గొరిల్లా యుద్ధం. దాని తర్వాత అంటే 1988, 88, 89 ఈ ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ ఆహ్, నుంచి పూర్తిగా సోవియట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో, ఆల్‌మోస్ట్ ఆహ్, ఆ ల్యాండ్‌లో ఫ్రీడమ్ వచ్చిందనమాట. అంటే సోవియట్ యూనియన్ నుండి ఫ్రీడమ్ వచ్చింది. సో, ఈ ఫ్రీడమ్ రాగానే ఈ ఈ ఈ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారో వీళ్ళతో పాటుగా పాకిస్తాన్ బోర్డర్‌లో గనక గాని లేదంటే వేరే చోట్ల ఉన్నటువంటి రకరకాలైన ట్రైబల్ పీపుల్ గాని, గొరిల్లా హలో! శివనాథ్ గారు వినిపిస్తుందా అండి మీకు? హలో! నాకు వినిపిస్తుంది. విశ్వనాథ్ గారి వాయిస్ కట్ అయిందన్నమాట. యాహ్! హలో! హలో! యాహ్! ప్లీజ్ కంటిన్యూ అండి. కట్ అయింది ఇందాక అప్పటి వాయిస్. నుండి ఆఫ్ఘనిస్తాన్ పైన అంటే అప్పటి నుండి అంటే 1989లో సోవియట్ యూనియన్ ఎళ్ళిపోయిన తర్వాత, అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ పైన ఆహ్, ఒక రకమైన ఆధిపత్యం కావాలి అనేటటువంటి ఆ దేశం పైన ఆధిపత్యం కావాలనే ఉద్దేశంతో రకరకాలైన గ్రూపులు ట్రై చేస్తూనే ఉన్నాయి. అలాగే నెమ్మదిగా ఈ యుద్ధం మొత్తం ఆహ్, ఆహ్, అయింది. కంప్లీట్ అయింది నెమ్మదిగా. 1992 ఆ ప్రాంతానికి. సో, ఎవరైతే ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చారో ముజాహిద్దీన్ అనే గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకో వేరే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఆహ్, ఆఫ్ఘనిస్తాన్ పైన ఆధిపత్యం కోసం గట్టిగా ట్రై చేయడం స్టార్ట్ చేశారు. ఇక 1992లో ఆహ్, మనం తీసుకుంటే గనుకైతే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ మొత్తం వాళ్ళతో వాళ్ళు ఇంటర్నల్‌గా యుద్ధం చేసుకోవడం కూడా దీంట్లో ఉంటుంది. ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏం చేశాయంటే సాయుధ యుద్ధాన్ని మొత్తానికి స్టార్ట్ చేశాయి. దేని మీద ఈ ఈ వేరే గ్రూప్స్ మీద అంటే మొత్తానికి చుట్టూ ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రూప్స్ అన్నిట్లి మీద ఆధిపత్యం చేసుకొని మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ని కంట్రోల్ చేసుకోవాలని అనే ఉద్దేశంతోటి. సో, ఈ ఈ యుద్ధం అంతా మొత్తానికి నెమ్మదిగా కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు ఆహ్, తాలిబాన్ అనేటటువంటి గ్రూప్ కింద వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. 1994 వరకు ఒక తాలిబాన్ అనే గ్రూప్ ఏర్పడింది. ఇది అంటే స్టార్టింగ్‌లోనే తాలిబాన్ కింద ఏర్పడలేదు. తాలిబ్ అంటే మనకి విద్యార్థి అని అర్థం యాక్చువల్‌గా. సో, ఇందులో మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే పాకిస్తాన్ బోర్డర్ గుండా ఉన్నటువంటి ఈ రిలీజియస్
స్కూల్స్ లో కన్జర్వేటివ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చదువుకున్న వాళ్ళు కొంతమంది, అండ్ కొంతమంది ఏమో అంతకుముందు ఈ ముజాహిద్దీన్ గ్రూప్ లో పనిచేసిన వాళ్ళు, అలాగే కొంతమంది ఈ పాకిస్తాన్, బెలూచిస్తాన్ ట్రైబల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక తాలిబాన్ అనేటటువంటి గ్రూప్ ని పెట్టారు. అండ్ వాళ్ళు నెమ్మదిగా వరల్డ్ అటెన్షన్ తీసుకురావటం కానీ, అటెన్షన్ తీసుకున్న తర్వాత మొత్తానికి వాళ్ళు ఆ దేశం యొక్క ఆధిపత్యం సంపాదించడం కానీ జరిగింది. తర్వాత ఈ ఈ దేశాన్ని వాళ్ళు, అంటే ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళు వారికి తగిన దేశం కింద మార్చుకోవాలనుకున్నారు. యాక్చువల్ గా ఆధిపత్యం సంపాదించడం దేనికోసం అంటే, జనరల్ గా వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి సామ్రాజ్యం స్థాపించడానికి యాక్చువల్ గా. సో వాళ్ళు కావాలనుకున్న సామ్రాజ్యం ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ గా ప్రకటించుకోవాలి అని చెప్పి. ఏముండాలంటే అందులో ఇస్లామిక్ స్టేట్ లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా ఉండాలని, దాంట్లో కాబూల్ నగరం, కాబూల్ నగరంలో ఇస్లామిక్ జెండా ప్రపంచం అంతా అబ్బురపడిపోయి ఇస్లామిక్ జెండా ఎగరేయాలని చెప్పి మొత్తం ఈ మొత్తం దేశంలో ఈ షరియాలా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి. అమలు చేసి ఇప్పుడు ఏదైతే అన్రెస్ట్ ఉందో, తర్వాత ఒక రకమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు అన్స్టేబుల్నెస్ ఉందో అదంతా స్టాండర్డైజ్ చేసి ఒక మిలీషియల్ లా అండ్ మిలీషియల్ రూలింగ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళది క్లియర్ ఎజెండా తాలిబాన్. వాళ్ళేం డెమోక్రటిక్ కంట్రీ ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ఏం అనుకోవట్లేదు. సో ఇది జరిగింది, ఆల్మోస్ట్ వాళ్ళు సాధించారు. సో కాబూల్ మీద ఆధిపత్యం సాధించడం జరిగింది. దాని తర్వాత కాబూల్ తో పాటు ఈ తాలిబాన్స్ కంట్రోల్ తోటి మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళని చూడడం జరిగింది. అండ్ 1996లో ఈ కాబూల్ ఆక్రమణ అనేది జరిగింది యాక్చువల్గా. సో ఇది పూర్తిగా తాలిబాన్ కంట్రోల్లోకి ఆఫ్ఘనిస్తాన్ అయితే అప్పటికే వచ్చేసింది. కొన్ని ఏరియాస్ అయితే ఎప్పటికీ రాలేదు, కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే కాబూల్ కంట్రీ అనేది, కాబూల్ అనేది ఒక క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ మీద అధికారం సాధించారు అంటే ఆల్మోస్ట్ ఇంకా కంట్రీ మీద అధికారం సాధించినట్టే. అండ్ ఇప్పటికీ కూడా మనం అర్థం చేసుకుంటే కనుకైతే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక అంటే ల్యాండ్ లాక్డ్ ఏరియా. అంటే మనకి సముద్రం లాంటిది ఏది లేదు, కానీ ఎటు చూసినా సరే మనకి రోడ్ల ద్వారానే ప్రయాణించాలి, లేదంటే ఎయిర్వేస్. సో ఎయిర్వేస్ లో ఇంపోర్ట్స్ చేసుకునేటటువంటి స్తోమత ఆఫ్ఘనిస్తాన్ కి అలాంటి కంట్రీకి లేదు. ఎయిర్వేస్ లో ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళు మెయిన్ ప్రతిదానికి ఆధారపడాల్సింది ఏంటంటే ల్యాండ్ రోడ్డు రవాణా పైన మాత్రమే ఆధారపడాలి. సో మొత్తం కంట్రీ మీద కంట్రోల్ కావాలంటే రోడ్డు రవాణాని కనుక చేయగలిగితే ఆల్మోస్ట్ కంట్రీ దారికి వచ్చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది యాక్చువల్గా. సో అంటే తాలిబాన్స్ మొత్తం కాబూల్ మీద కంట్రోల్ చేసుకోవటం కానీ, ఈ హైవేస్ మీద కంట్రోల్ చేయడం కానీ స్టార్ట్ చేశారు. ఆ లూప్ హోల్స్ ని వాళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు. అండ్ వాళ్ళు లోకల్స్ కూడా కాబట్టి దే నో వాట్ హ్యాస్ టు బి డన్ టు కంట్రోల్ ఈ మొత్తం కంట్రీని కంట్రోల్ చేయాలంటే. అండ్ ఎక్కడైనా సివిలియన్స్ లో కనుక మనకి ఏదైనా ఎదురు దాడులు ఎట్లాంటి దాన్ని ఏమంటారు వ్యతిరేకత ఎదురైతే వాళ్ళని ఎలా అణిచివేయాలో కూడా తెలుసు. రివోల్ట్ ఏదైనా వస్తే వాళ్ళని ఎలా అణిచివేయాలో కూడా వాళ్ళకి తెలుసు. మనం అర్థం చేసుకుంటే ఈ తాలిబాన్స్ కి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అనేది మనం అర్థం చేసుకుంటే బ్యాక్ ఎండ్కి వెళ్తే ముజాహిద్దీన్స్ కి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళు, మనం సిఐఏ అని ఖచ్చితంగా సోర్సెస్ చెప్తున్నాయి. సో దీన్ని ఎవరు పెంచారంటే ఈ పాముని అంటే డెమోక్రసీ స్థాపించడం అమెరికా ఉద్దేశం కాదు అని అంత క్లియర్ గా ఎందుకు చెప్పానంటే, ఈ తాలిబాన్స్ అంటే ఒకసారి సోవియట్ యూనియన్ పోరాటం తర్వాత చివరికి 96 వరకు ఏం జరిగింది అంటే తాలిబాన్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక మిలిటరీ రాజ్యం ఏర్పడింది. సో దానికి కారణం పూర్తిగా అమెరికానే డెమోక్రసీ స్థాపించాలనే ఉద్దేశం నిజంగా ఉంటే అప్పుడే డెమోక్రటిక్ స్టేట్ ని సాధించవచ్చు. కానీ అమెరికా
ఒక టైంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రటిక్ స్టేట్ ని స్థాపించడానికి సహకరించింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఇలా ఈ తాలిబాన్స్ జరుగుతూ ఉంటే ఈలోగా 1996 లో కంప్లీట్ కంట్రోల్ వచ్చేసింది, తాలిబాన్ కంట్రోల్. మీకు దాని తర్వాత 2011 ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ మనం అర్థం చేసుకోవాలి. 9/11 జరిగింది కదా 2011 అమెరికా మీద. సో ఇది జరిగింది. నాది వాయిస్ వినబడతా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉందండి, కంటిన్యూ చేయండి. 9/11 జరిగింది కదా అమెరికా మీద. సో ఈ టైంలో ఏం జరిగిందంటే మనకి బిన్ లాడెన్ దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడని ఆయననే చెప్పాడు. అండ్ అల్ ఖైదా అనే తీవ్రవాద సంస్థ, ఐసిస్ కన్నా ముందు. సో అల్ ఖైదా అనే తీవ్రవాద సంస్థ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. సో వీడిని పట్టుకోవాలనేది, అంటే అమెరికా ప్రజల ముందు పరువు కాపాడుకోవాలి, ఇంతవరకు నేను ఒక పెద్ద దేశాన్ని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి దాంతో ఉన్నప్పుడు ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే దాన్ని ఛాలెంజ్ చేసి పెంటగాన్ లాంటి దగ్గర దగ్గర చేయలేకపోయినా ఎంతో వేరే ప్లాన్ బి లో వాళ్ళు ఏదైతే చేశారో అది ఒక ఛాలెంజ్ గానే అని మనం చెప్పాలి. అమెరికాని ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ అమెరికా ప్రజల ముందు నేను దీన్ని నేను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను అనేటటువంటి పరువుని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి వచ్చింది యాక్చువల్గా. సో ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తాయి. చివరికి ఇంటెలిజెన్స్ ఏమన్నారంటే ఈ ఈ అల్ ఖైదా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మన బిన్ లాడెన్ ఆయన ఇందులో ఉన్నాడు, తాలిబాన్ మన ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకున్నాడు కాబట్టి సో మనం పట్టేసుకుందాం అని చెప్పి వాటితో పాటు మాట్లాడారు. సో ఇంటెలిజెన్స్ అల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేది కాదా? అంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన గ్రూప్ కాదా? అంటే అల్ ఖైదా అనేది కేవలం మనం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ కింద మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ రూట్స్ ఇన్ సిరియాలో ఉన్నాయి, వీటిలో కూడా వీళ్ళకి రూట్స్ ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు తలదాచుకున్నారన్న విషయం అర్థం. మీకు అర్థం కావట్లేదు, ఆఫ్ఘనిస్తాన్ ని ఎందుకు ఎంచుకున్నాడంటే చాలా చాలా ఈజీ యాక్సెస్ ఉన్న కంట్రీ. మీరు చూడండి, మన దగ్గర కూడా ఒక తీవ్రవాది తప్పించుకొని చివరికి ఆయన తప్పించుకోలేదు, కిడ్నాప్ అది మన ఒక ప్లెయిన్ ని హైజాక్ చేసి దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఎవరైతే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని విడిపించుకోవాలని చెప్పి డిమాండ్ చేసి సక్సెస్ఫుల్ గా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ లో అనుకుంటారు. సో ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే కాందహార్ లో దిగాడు. మీకు కాందహార్ ఎక్కడ ఉంది? సో ఆఫ్ఘనిస్తాన్. ఈ మొత్తం అందరికీ కూడా ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరికీ కూడా ఒక పారడైజ్, తప్పించుకుని లోపల దాక్కోవడానికి బంకర్లు అట్లాంటివన్నీ సిద్ధం చేసుకున్న ప్లేస్ గా మనం గుర్తుపెట్టుకోవాలి ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఈ పామీర్ ముడి అని అంటారు అనమాట. ఎవరెస్ట్ ఈ మౌంటైన్స్ ఉన్నాయి కదా, మన హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ మౌంటైన్స్ కి సౌత్ వైపు ఉండేది ఇది యాక్చువల్ గా. అండ్ మీకు గుట్టలు అవన్నీ బాగా ఉంటాయి. సో చాలా అంత ఎస్టాబ్లిష్డ్ గా రోడ్లు అవి ఎస్టాబ్లిష్ అవ్వని ప్లేస్. అంతే, ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినా వాళ్ళు ఈజీగా రాలేరు అనమాట. అంటే గెరిల్లా యుద్ధం చేస్తే ఈజీగా లొంగిపోవచ్చు అనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యాక్సెస్ ఉంటుంది కదా, రోడ్ యాక్సెస్ ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అండర్ డెవలప్మెంట్ లో ఉన్న కంట్రీ కాబట్టి. సో అది ఒక ప్యారడైజ్ గా మనం అర్థం చేస్తాం. అందుకని అక్కడికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. సో ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అమెరికా అధ్యక్షుడు తెలియటం, అమెరికా అధ్యక్షుడు తెలియగానే ఇమీడియట్ గా మన తాలిబానే కదా అని చెప్పి ఇమీడియట్ గా అప్పగించాల్సింది అని చెప్పి అడిగితే అక్కడ రివర్స్ అయ్యారు మన తాలిబాన్. ఏమని, మా కంట్రీలో లేరు, ఒకవేళ ఉన్నారు అనేటటువంటి ప్రూఫ్ ఉంటే అది నాకు చూపించండి, చూపిస్తే మేము తప్పకుండా విడుదల చేస్తాం అని చెప్పి చెప్పారు. ఇది అమెరికా అధ్యక్షుడు అనేటువంటి అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ కి చాలా కోపం నప్పించింది. అండ్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు ఆయన, తాలిబాన్స్ వాళ్ళ దీనికి ప్రైస్ పే చేస్తారు అని చెప్పి. సో ఇమీడియట్ గానే ఒక 3 నెలల్లో మొత్తం తాలిబాన్ ని అవుట్ ఆఫ్ పవర్ చేశారు.
అమెరికా, నాటో, ఎప్పుడైతే అమెరికా సమస్య వస్తుందో అప్పుడే మనకి యునైటెడ్ నేషన్స్ కూడా సమస్య అప్పుడే కనబడుతుంది. అప్పటి వరకు కనబడుతుంది యుఎన్ఓ కూడా. ఇమ్మీడియట్ గా యుఎన్ఓ కూడా నాటో దళాలు కలిసిపోయి వచ్చేసి ఇక ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం ఇప్పుడే కొత్తగా తాలిబాన్లు వచ్చినట్టుగా, తీవ్రవాదం వచ్చినట్టుగా, వాళ్ళందరికీ అంతకుముందు ఎవరో లేనట్టు. ఎవరు ఇప్పటి వరకు ఎవరో తెలియని వాళ్ళు ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఇప్పుడంతా చేసుకుని ఎవరికైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళతోటే పోరాడి వాళ్ళని పవర్ నుంచి తీసుకెళ్లి బయటపడేస్తారు. బయటపడేసిన ఈజీ అవ్వలేదు అదంతే. వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళకు ఉండింది అండ్ వీళ్ళ ప్రెజెన్స్ వీళ్ళకి ఉండింది ఇప్పటికీ కూడా, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా. సో వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో అక్కడ ఉన్నారు. అట్లీస్ట్ కాబూల్ కి, అంటే ఏదైతే క్యాపిటల్ ఉందో దానికి దూరం పెట్టగలిగారు. తర్వాత అట్లీస్ట్ ఇంకొక నెక్స్ట్ అతి తొందరలోనే ఇంకో 3 years లోనే రాజ్యాంగం రాసేసుకోవటం, ఆఫ్ఘనిస్తాన్ కి ఒక ప్రజాస్వామ్య ఎలక్టెడ్ గవర్నమెంట్ రావడం. ఫస్ట్ ఇంటర్మ్ గవర్నమెంట్ వచ్చింది, ఎలక్టెడ్ ఇంటర్మ్ గవర్నమెంట్. దాని తర్వాత ఒక శాశ్వత రాజ్యాంగం రాసుకోవటం, దానికి హమీద్ కర్జై అనే ఆయన అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఒక ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైతే జరిగింది కానీ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా భాగం వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, టోటల్ ఆఫ్ఘనిస్తాన్ ని మనం ఒక మ్యాప్ లో మనం తీసుకుంటే 1.5, అంటే ఒకటి 5 ఒక వంతు, 1/5, 5 ఒక వంతు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ కంట్రోల్లోనే ఉంది ఇప్పటికీ, అప్పటికి, ఎప్పటికీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 50% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ 1/5 కాకుండా ఇంకొక 50% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సింపథైజర్స్ ఉండడం కానీ, లేదంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ అని నమ్మేవాళ్ళు. అంటే మిలిటరీ రావాలి. మన దేశంలో కూడా చూడండి, ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలనుకున్నాం, ఒక మిలిటరీ రాజ్యం రావాలి అని. అవును, స్ట్రాంగ్ లీడర్ వచ్చినప్పుడు మనం కూడా అప్పుడప్పుడు మెసేజ్లో చూస్తూ ఉంటాం, ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలి, అణిచివేయాలి, లీడర్ అనేవాడు అణిచివేయాలి, ఇట్లాంటి అందుకనే అల్లరి మూకలు పారిపోతాయి దెబ్బకి అని చెప్పి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కోట్స్ ని ఏదైతే ఉంటాయో ఆ కోట్స్ అన్ని ప్రస్తావించుకుంటూ చాలా వరకు వాట్సాప్ మెసేజ్లు అవి వస్తాయి టు ఎంకరేజ్ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని. సో 50% ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ లో మీకు ఆల్మోస్ట్ ఈ తాలిబాన్ సింపథైజర్స్ ఉన్నారు. అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సింపథైజర్స్. నేను చెప్పేది ఏంటంటే భూభాగంలో ఉన్న వాళ్ళలో చెప్తున్నా. సో మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఇప్పుడు ఇండిపెండెన్స్ సర్వే 2019 లో జరిగింది. ఆ 2019 లో జరిగిన సర్వే ఏం తెలిసిందంటే మొత్తం అంటే చాలా పెద్ద సర్వే చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం. అది ఆ సర్వేలో 85% ప్రజలు ఏమనుకుంటారంటే దే ఆర్ నాట్ వాళ్ళకి తాలిబాన్ల పట్ల సింపతి లేదు అనేది దీని స్టడీ యొక్క అవుట్కమ్. ఏదైతే శాంపుల్స్ తీసుకున్నారో చాలా పెద్ద వాస్ట్ సర్వే చేశారు. ఆ సర్వే యొక్క అవుట్కమ్ ఏంటంటే 85% ప్రజలు తాలిబాన్స్ కి సింపథైజర్ గా లేరు. దే వాంటెడ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలంటే, నేను ఫస్ట్ టైం ఈ తాలిబాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి చదువుకోవాలని, చూడాలని ఎప్పుడు నేను అనుకున్నానంటే, చీరాల్లో మనకి ఒకసారి మీటింగ్ జరిగింది. మనకి 2016 లో అనుకుంటా మీటింగ్ జరిగినప్పుడు ఒక పోస్టర్ పెట్టారు. చాలా విచిత్రంగా నాకు ఆకర్షించింది అనమాట. దాన్ని జనరల్ గా ఒక అమ్మాయిల ఫ్రీడమ్ ని డినోట్ చేస్తూ స్కర్ట్స్ లో తల మిడిల్స్ లో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి ఫోటో 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ అని రాసి, దాని పక్కనే ఇంకొక ఫోటో నలుగురు అదే అమ్మాయిలు బురకాలు ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి సిచ్యువేషన్ మనకి చూపించారు. అందులో ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్ కింద మనం అనుకోవచ్చు. ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్, రైట్? యా. సో ఈ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఆ టైంలో నేను చూసాను అన్నమాట. నిజంగా మన కళ్ళ ముందే ఒక కంట్రీ ఫ్రీడమ్ ను కోల్పోయి
ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ అంటే ఇప్పుడు ఈ మనం మాట్లాడుకునేది గత 20 సంవత్సరాల్లోనే కదా. సో అవును. ఇది మాట్లాడుకునేటప్పుడు నాకు అనిపించింది అనమాట. అంటే గ్రాడ్యువల్ గా ఒక కంట్రీ మన కళ్ళ ముందే ఇలా అయిపోతుంది అనే సిచ్యువేషన్ మనకి అర్థమవుతుంది దీంట్లో. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆహ్, ఈ కంట్రీ మూవ్ అవుతున్న కొద్దీ బట్ సింపథైజర్స్ ఉన్నా కూడా ఒక కన్జర్వేటివ్ మెంటాలిటీ తోటి ఉండేవాళ్ళు ఉన్నా సరే మెజారిటీ ఆఫ్ ద కంట్రీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు రూల్డ్ బై తాలిబాన్. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫోర్స్‌ఫుల్ గా వాళ్ళ మీద పరిపాలన అనేది జరుగుతుంది. ఎక్కడైతే స్త్రీల పట్ల వాళ్ళ హక్కులకి ఈ భంగం కలుగుతూ ఉంటుందో, సో ఎక్కడైతే అణచివేత జరుగుతుందో కంటిన్యూగా, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ఆహ్, దాని హర్డిల్‌గా తయారవుతుందో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ మనకి మలాలాకి గూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. రీజన్ ఏంటి? ఇదే కదా! ఉమెన్ అవును. ఎడ్యుకేషన్‌కి ఎడ్యుకేషన్‌కి అవును. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతోటి పోరాడి చివరికి మొత్తానికి ఎడ్యుకేషన్ వరకు వెళ్ళాలని చెప్పి ఆ స్టేజ్‌కి చేరుకున్న కారణం చేతనే కదా! సో, ఆ సిట్యుయేషన్ అక్కడ ఉంది. సో, అట్లాంటి మెంటాలిటీ ఉన్న ఒక ఆహ్, ఒక గ్రూపు కనుక మనల్ని పరిపాలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఒక ఇంటర్నెట్ ఫ్రీడమ్ గాని, మీడియా ఫ్రీడమ్ గాని, రిలీజియస్ ఫ్రీడమ్ గాని ఇట్లాంటివేమి ఉండవు. ఇంక రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఇంక చనిపోవడమే ఇంక. వేరే అదుంటది. ఇంక వేరే రిలీజియన్ అంటే ఇంక అంతే గదా! వాళ్ళని ఏదో అంటారు కాఫీర్ అంటారా? కాఫిర్. యాహ్! కాఫీర్ అంటారు. కాఫీర్‌ని చంపేయడమే ఇంకేం లేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మనకి ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి ఉందన్నమాట. ఇప్పుడు 9/11 జరగటం, దాని తర్వాత అమెరికా దాన్ని పూర్తిగా ఆక్రమించుకోవటం. అంటే అమెరికా ఆక్రమించుకోవడం అంటే అమెరికా అండదండలతోటి ప్రజాస్వామ్య స్థాపన జరగటం. దో ఇట్ వాస్ అంటే దాని అమెరికా ఉద్దేశం ప్రజాస్వామ్య స్థాపన కాకపోయినప్పటికీ నేను చెప్పాను కదా ఇందాక. ప్రజాస్వామ్య స్థాపన జరిగింది. హమీద్ కర్జాయ్ అనేటటువంటి ఆయన దాంట్లో ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినా సరే ఈ ఆఫ్ఘనిస్తాన్ వారిలో తాలిబాన్స్ కంట్రోల్ ఉంది ఇంకా. ఆ కంట్రోల్ నుంచి అలా ముందుకు ఇలా వెళ్తూ ఉంటే ఇక ఆహ్, ఈ యూఎస్‌కి జనరల్‌గా యూఎస్ ఇంట్రెస్ట్ అది కాదు యాక్చువల్‌గా. లాడెన్ దొరికిపోయాడు, పట్టుకున్నారు, చంపేశారు. చంపేసిన తర్వాత ఇంకా ఆల్‌మోస్ట్ ఇప్పుడు పొలిటీషియన్స్‌కేంటంటే ఇమేజే మెయిన్. ఇప్పుడు జూనియర్ బుష్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుకోవడం ఇంపార్టెంట్. పట్టుకొని చంపడం ఇంపార్టెంట్. ఇట్ వాస్ డన్. దాని తర్వాత మనకి సోవియట్ అవసరాలు కూడా ఇంకా లేకపోవడంతోటి ఆహ్, ఇంకా సర్దుకున్నారు నెమ్మదిగా. కానీ ఈ ప్రాసెస్‌లో మనం చూస్తే యూఎన్ కమిటీ ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆహ్, ఈ మొత్తం ఆహ్, దీంట్లో ఈ దాన్నేమంటారు? ఈ అలజడి ఏదైతే ఉందో ఈ అలజడిలో దాదాపు 40,000 మంది సివిలియన్స్ చనిపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ని. ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్. యెస్. 40,000 మంది సివిలియన్స్ చనిపోయారు. అలాగే ఒక 64,000 మంది, 64,000 మంది ఆఫ్ఘన్ మిలిటరీ. ఆఫ్ఘన్ మిలిటరీ ఈస్ నాట్ అమెరికన్ మిలిటరీ. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను యాహ్! సోవియట్ యూనియన్ జరిగిన ఈ ఈ యుద్ధంలో కాదు నేను చెప్పేది. తాలిబాన్‌కి తో ఫైట్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌కి అంటే యుఎస్ డెమోక్రసీ స్థాపించిన తర్వాత నేను చెప్పేది. ఈ ఈ మొత్తం డెమోక్రసీ స్థాపించి దీని తర్వాత జరిగింది ఏంటంటే ఇది దగ్గర దగ్గర 64,000 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆఫ్ఘన్ మిలిటరీ చనిపోవడం. మిలిటరీ గాని, పోలీస్ గాని 2. దాదాపు 3,500 మెంబర్స్ ఇంటర్నేషనల్ మిలిటరీ ఇప్పుడు నాటో ఫోర్సెస్ అని మనం అంటున్నాం కదా! అట్లా వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అదే ప్రాసెస్‌లో 2002 నుంచి 2020 వరకు మనం చూసుకుంటే గనకైతే యూఎస్ఏ దాదాపు వార్‌లో $818 బిలియన్ ఖర్చు పెట్టడం. అట్లానే ఈ రీకన్‌స్ట్రక్షన్స్‌లో $130 బిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ బడ్జెట్‌ని చూస్తే బడ్జెట్ అలొకేషన్ కూడా దీంట్లో ప్రాబ్లమ్ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఒక $1 ట్రిలియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఖర్చు పెట్టారు వాళ్ళు. సో, ఇది మనకి మనం తెలుసు కదా! మనది 5 ట్రిలియన్ ఎకానమీ కావాలనుకుంటూ ఉంటాం మనం. అదే గోల్. అవును. సో, చూడండి అంటే 5 ట్రిలియన్ ఎకానమీ అంటే ఒక ట్రిలియన్ ఒక 10 సంవత్సరాల్లో ట్రిలియన్ ఖర్చు పెట్టింది అమెరికా. అండ్ టు రిస్టోర్ సంథింగ్ ప్రోగ్రెసివ్ అది.
సో ఇదంతా ఒక బర్డెన్ కావటం వల్ల యాక్చువల్గా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. దీంట్లో వేరే అంబిగ్యూటీ లేదు. సో తర్వాత ఇక రీకన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టడం ఇవంతా జరిగింది. దాని తర్వాత అంత చేసినా కూడా పరిస్థితుల్లో స్టేబిలిటీ రాలే. మనకు శ్రీలంకలో మనకు చూడండి స్టెబిలిటీ వచ్చింది. ఇంటర్నల్ గా వాళ్ళు తెచ్చుకున్నారు. బట్ దో తమిళ్ ఏదైతే ఈలం ఏదైతే ఉందో వాళ్ళు ఎల్టీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వే కరెక్ట్ కాకపోయినా, సో లేదంటే వాళ్ళని అణచివేసిన వే కూడా కరెక్ట్ కాకపోయినా యుద్ధానికి యుద్ధం అనేటటువంటి నేపథ్యంలో తీసుకుంటే ఆల్మోస్ట్ కంట్రోల్లోకి తీసుకుని రాగలిగారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి యుఎస్ఏ లాంటి బలమైన శక్తి చేతిలో ఉన్నా సరే వాళ్ళు కంట్రోల్ తీసుకురాలేకపోయారు. ఎందుకు అంటే మనకు ఇందాక చెప్పాను కదా స్టేట్మెంట్, యుఎస్ఏకి బలమైనటువంటి ఆర్థికమైనటువంటి సోర్సెస్ ఏదైతే ఉందంటే అది యాక్చువల్ గా మారణాయుధాలు అమ్మటమే, వెపన్స్ అమ్మటమే. సో వాళ్ళకి ఎక్కడొక్కడ యుద్ధం అలజడి ఉంటానే ఉండాలి, లేదంటే అది కంటిన్యూ కాదు. సో ఇలా అంటే దానికే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీస్ కి యుద్ధ విమానాలను అమ్మటం, తర్వాత ఇలాంటివి పెద్ద పెద్ద ఆదాయాలు యాక్చువల్. సో కొంచెం స్టేబుల్ అయ్యి ఉన్న కంట్రీస్ వాళ్ళకి యాక్చువల్ గా ఆదాయం, వాళ్ళ కస్టమర్లు గారు ఎక్కువ మంది కస్టమర్లు ఉండాలనుకుంటారు, కానీ ఎవరైనా అంతా పీస్ఫుల్ గా ఉంటే యుద్ధ విమానాలు ఆడుకుంటాడు, పప్పు బెల్లాలకు అమ్ముకోవాలి తప్ప, అంతే కదా. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక అన్స్టేబుల్ సిచ్యువేషన్ లో దీన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతా ఉంది. దీని తర్వాత ఈ తాలిబాన్స్ కి వ్యతిరేకంగా అంటే సింపథైజర్స్ లేరు యాక్చువల్ గా తాలిబాన్స్ కి. ఒక తాలిబాన్స్ నెమ్మదిగా పూర్తిగా మీకు ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టుగా తాలిబాన్ లో ఉన్నటువంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు జనరల్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కంట్రోల్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆల్మోస్ట్ ఇప్పుడు నెమ్మదిగా కన్సాలిడేట్ చేస్తూ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాలిబాన్స్ ఆక్రమించుకోవడం జరిగింది. సో అట్లనే మిగిలిన ప్రాంతాలను కూడా కానీ విశ్వనాథ్ గారు, ఇప్పుడు యుఎస్ఏ చేసిన మూవ్ వల్ల ఆఫ్ కోర్స్ కనిపిస్తుంది తాలిబాన్ కున్న ఫోర్స్ ప్రకారం చూసుకుంటే, దాని హిస్టరీ చూస్తే ఆబ్వియస్లీ వాళ్ళు క్యాపిటల్ ని ఓవర్త్రో చేసే కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ విషయం వాళ్ళు మనకెందుకు అనుకుంటే కూడా దట్ ఈస్ అ థ్రెట్ టు ద ఎంటైర్ వరల్డ్ అని అనిపించట్లేదా? యుఎస్ ఆర్ యుఎన్ కి ఎగ్జాంపుల్ యుఎస్ఏ పక్కన పెట్టండి, యుఎన్ నాటో ఫోర్సెస్ ని కూడా వెనక్కి తీసుకున్నారంటున్నారు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాక దాని పక్కనే ఉన్న స్టేట్స్ ని కూడా చేయడం, చార్జ్ చేయడం, ఆక్రమించుకోవడం లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో దాని గురించి ఎందుకు ఆలోచించలేదంటారు? నిజంగా ఇది థ్రెట్ అండి. అంటే నిజంగా ఆ తాలిబాన్ బేస్డ్ గవర్నమెంట్ ఈ శాంపుల్ చూస్తేనే అట్లా అనిపిస్తుంది. అంటే మనకి ఇందాక నేను చీరాల్లో నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అది ఈవెన్ ఇరానియన్ రెవల్యూషన్ లో కూడా ఇది ప్రూవ్ అయింది. అవును. సో ఇది జరుగుతుంది అని చెప్పి మనకి ఖచ్చితంగా మనకు తెలుసు. సో కానీ అంటే ఇంటర్నేషనల్ గా కూడా ఈ తాలిబాన్ నుండి కొంత లాబింగ్ నడుస్తా ఉంది. వాళ్ళు డెమోక్రటిక్ అవుట్లుక్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇస్లామిక్ స్టేట్ గా మేము ఉన్నా సరే న్యూయార్క్ టైమ్స్ లో వాళ్ళ ఇండిపెండెంట్ ఆర్టికల్ రాసుకున్నారు. వాళ్ళ ఉపాధ్యక్షుడు రాశాడు ఏంటంటే, మేము తాలిబాన్స్ గా మేము ఒక ఇస్లామిక్ స్టేట్ స్థాపించడం మా ఉద్దేశం. వీఆర్ ఈక్వల్లీ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్ రైట్స్, ఈక్వల్ ఉమెన్ రైట్స్ మేము ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ లేదంటే వాళ్ళ ఇండిపెండెన్సీని ప్రొటెక్ట్ చేయడానికే మేము పాటుపడి ఉన్నాము అనే ఉద్దేశం ఉంటుంది. ఫ్రీడమ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇస్లామిక్ రిలీజన్ ప్రకారం ఫ్రీడమ్ అనే ఉద్దేశాన్ని మనం ఫ్రీడమ్ అంటే పెద్ద ఫ్రీడమ్స్ ఏం కాదు కదండి, జస్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్న మినిమం బేసిక్ ఫ్రీడమ్ నే వాళ్ళు చాలా పెద్ద ఫ్రీడమ్ గా కన్సిడర్ చేస్తున్నారు. దాన్ని ఎన్షూర్ చేస్తారు అని చెప్పి మనకి చూడండి, మనకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా రీసెంట్ దాంట్లో కూడా మనకి
ఉమెన్ ని మామూలుగా గుర్తించారు. దాన్నే మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఒక 2, 3 సంవత్సరాల క్రితమే. అంటే అంతకు ముందు వస్తువుగా ఉండేది డ్రైవింగ్ ఉమెన్ స్టేటస్. ఇంకొకటి యా ఉమెన్ కెన్ డ్రైవ్. డ్రైవ్ చేయొచ్చు. మమ్మల్ని డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి మామలు డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం. సో దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎక్కడైతే విశృంఖలంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఈ ఫోర్స్ఫుల్ అప్రెషన్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే చిన్న ఫ్రీడమ్ కూడా కొంత మనకి మలాలా ఒక కాలేజీకి వెళ్తే ఆవిడకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే నేను జస్ట్ కిడింగ్ నేను చెప్పేది ఏంటంటే మన దాంట్లో మన ఇండియాలో చాలా వెళ్తుంటారు యూనివర్సిటీ. అది పెద్ద విషయం కాదు. సో అట్లా చిన్న చిన్నవి కూడా చాలా పెద్ద పెద్ద కింద మనం ప్రపంచం చూస్తుంది అట్లాంటి కంట్రీస్ నుంచి. సో గ్రాడ్యువల్ గా అనేది ప్రోగ్రెస్ అనేది గ్రాడ్యువల్ గా వస్తుందని చెప్పి ప్రపంచం కూడా భావిస్తా ఉంది యాక్చువల్గా. సో కానీ ఇది మిలిటరీ ద్వారా కాకుండా ఒక డెమోక్రటిక్ కంట్రీ ద్వారా వస్తే బాగుంటుంది అనేది యాక్చువల్ గా నాలాంటి మీలాంటి ఈ హేతువాదులు మానవవాదులు కోరుకునేది యాక్చువల్ గా ఉండేది. సో మిలిటరీ కంట్రోల్లో ఉండి అది మిలిటరీ ద్వారా ఉండే కంట్రోల్లో ఉండే దేశం ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండదు. అండ్ మతం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న మిలిటరీ కంట్రోల్ అయితే ఆ కంట్రీ పేరు చెప్పనాల్సిందే మనకి. ఎలా పడితే అలా ఉంటాయి యాక్చువల్గా. సో మనం ఆశించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మేము ఎన్ష్యూర్ చేస్తాము ఈ ఉమెన్ ఈక్వల్ రైట్స్ ని కానీ వాళ్ళ ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ ఎన్ష్యూర్ చేస్తాము. అండ్ ఉమెన్ వర్క్ చేయడానికి కూడా మేము పర్మిషన్స్ ఇస్తాము అనేటటువంటి అవుట్లుక్, డెమోక్రటిక్ అవుట్లుక్ అంటారు కదా, అది అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ జనరల్లో వాళ్ళు లాబింగ్ చేయడం కానీ చేస్తున్నారు. ఒకవేళ కనుక తాలిబాన్ గవర్నమెంట్ వస్తే మేము ఇట్లా చేస్తాము అనే ఉద్దేశంతో చెప్పారు. అంతకుముందు కొన్నాళ్ళు పరిపాలించారు కదా తాలిబాన్స్. దాంట్లో అయితే అవి ఏం జరగలేదు. కానీ ఇప్పుడు మనకి అంటే ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అయితే చూసినవి, రిపోర్ట్ చేసినవి అయితే ఉన్నాయి. కొన్ని లోకలైజ్డ్ గా కొన్ని ప్రాంతాల్లో ఉమెన్ స్కూల్ కి వెళ్ళడం కూడా జరుగుతా ఉంది. చిన్నపిల్లలు గర్ల్స్ స్కూల్ కి వెళ్ళడం, ఎడ్యుకేషన్ కి వెళ్ళడం, తర్వాత ఆల్మోస్ట్ కాలేజ్ వరకు వెళ్ళే ఉన్నవి. కొన్ని ఐసోలేటెడ్ గా కొన్ని ఏరియాస్ లో ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి యాక్చువల్గా. కానీ నేను అదే చెప్తున్నా, మనం అందరం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి ప్రోగ్రెస్ జరగాలని కోరుకోవాలి తప్ప, లేదంటే ఒక అధ్యక్ష తరహా దాంట్లో అయినా పర్లేదు. ఒక మిలిటరీ బేస్ చేసుకుని దాని వెనక మతం ఉండి అలాంటి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది ఎప్పటికైనా ప్రమాదకరమైన గవర్నమెంట్ కింద మనం భావించాలి. అండ్ మనకు ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి బార్డర్ స్టేట్ అంటే కొంతవరకు, పూర్తిగా కాకపోయినా కొంతవరకు. మన కాశ్మీర్ లో ఒక పై భాగంలో ఎక్కడనో మనకి బెలూచిస్తాన్ దగ్గర మనకి కొంతవరకు తగులుతుంది. సో మనం కూడా మన ఇండియా కూడా కొంత అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన అఖండ భారత్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదండి. అఖండ భారత్ అయితే నిజంగా ఆర్యవర్త్ లో కూడా ఉంది. దాంట్లో ఉంది. సో కందహార్ అంటే కాందారి ఇది కూడా అంటారు కదా. అవును. మీరు మీరు అఖండ భారత్, ఆర్యవర్త్ అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. ఆర్యవర్త్, అఖండ భారత్ అని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అఖండ భారత్ అని చెప్పి అటువైపు నుంచి అంటే హిందూ వైపు నుంచి వచ్చే వాదన ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇస్లామిక్ గ్రీన్ బెల్ట్ లో బీహార్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండోనేషియా దాకా ఇస్లామిక్ గ్రీన్ బెల్ట్ అంట. మీకు ఐడియా ఉందా లేదా? బంగ్లాదేశ్ కంట్రీస్ అన్నిటిని ఒక గ్రీన్ బెల్ట్ వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు అనమాట. సో ఎవరి ఎజెండా వాళ్ళది యాక్చువల్గా. చైనా కూడా మొత్తం ఏషియా మీద తన ఆధిపత్యం కావాలనుకుంటుంది. అదంతా ఓకే. ఈ ఇష్యూస్ లో యాక్చువల్ గా మనం ఈ రోజు మాట్లాడుకునే ఇష్యూస్ అది వేరే విషయం. బట్ ఎవరితోనూ వాళ్ళు ఒక కంట్రీ మీద ఆధిపత్యం కోసం ట్రై చేస్తూ ఉంటే, ఇప్పుడు చివరికి ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండేటటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్లే అవకాశాలు అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నాయి. ఈ విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పటి నుంచో అంటే లాస్ట్ ఇయర్ నుంచే ఆల్మోస్ట్ నాటో దళాలు మెల్లిమెల్లిగా విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి.
సో దాన్ని దాని ఇంపల్షన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంపల్షన్స్ అంటారు. వాటిని చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఫస్ట్ 3 నెలల్లో దాదాపు 1800 మంది సివిలియన్స్ చనిపోయారు. మీరు మిలిటరీ ఫోర్సెస్ గాని లేదంటే ఆర్మ్ పీపుల్ చనిపోవడం అనేది వేరే విషయం. సివిలియన్సే 1800 మంది యాక్చువల్లీ ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, అంటే ఒక మార్చ్. మారణకాండ. యాహ్! అంటే ఈ ఇది యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో ఉన్న దానికన్నా 30% ఎక్కువ. అంటే ఆహ్, మారణహోమం మెల్లిగా దాని ఇంటెన్సిటీ పెంచుకుంటా ఉంది. ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో అనేటటువంటి లేదంటే హక్కుల కోసం ఎక్కడైతే ఎవరైనా చిన్న చిన్న వాయిస్ వినబడినా సరే దాని ఇంటెన్సిటీ మారణహోమం ఇంటెన్సిటీ పెరుగుతా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అయితే దీనికి ఎస్. తీవ్రంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకించడమే కాకుండా అట్‌లీస్ట్ ఆ ఆ నాటో దళాలు బయటకెళ్ళినా సరే ఆహ్, తాలిబాన్ మీద ఇంటర్నేషనల్ ప్రెషర్స్ పెట్టాలి. పెట్టి అట్‌లీస్ట్ డెమోక్రసీని రిస్టోర్ చేసేటటువంటి సిట్యుయేషన్స్ అయితే కలిగించేలాగా యూఎన్ఓ కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం మనం పెంచుకున్న పాము ఎస్. తిరగబడితే దాన్ని చంపడానికి వచ్చి దాన్ని గాయపడి చనిపోవడం గాదు. పూర్తిగా ఆహ్, ఈ ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ లేకుండా ఉండేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే జనరల్‌గా మనకి హ్మ్. శ్రీలంక సిట్యుయేషన్‌లో జరిగిన దానికిని దీనికి ఒక డిఫరెన్స్ ఉందండి యాక్చువల్‌గా. శ్రీలంకలో మనం చూస్తే గనకనైతే వాళ్ళ మేజర్ ఆదాయ వనరు ఏదైతే ఉందో ఈ చేపలు. అంటే చేపలు పట్టడం, తర్వాత వాటి బోట్లు ఇవి యాక్చువల్‌గా. సో దీనితోటి ఈ ఇంటర్నేషనల్‌గా వచ్చే సపోర్ట్‌తో మాత్రమే వాళ్ళు కొంచెం సస్టైన్ అయ్యేవాళ్ళు. సింగపూర్ నుంచి కానీ, యూఎస్ఏ నుంచి కానీ, కెనడా నుంచి కానీ వచ్చేటటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఆ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది ఆహ్, సస్టైన్ అవుతా ఉండేది యాక్చువల్‌గా. సో, కానీ ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో సిట్యుయేషన్ అది గాదు. ఆఫ్ఘనిస్తాన్‌లో మనం చూసినట్లయితే మొత్తం టోటల్ ఆహ్, ఈ తాలిబాన్‌కి అప్పుడు మన ఆహ్, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడే అండ్ నాటో దళాలు ఉన్నప్పుడే కూడా మొత్తం టోటల్ 1.5 మిలియన్ ఆదాయం ఉన్నట్టుగా మనకి యునైటెడ్ నేషన్స్ ఇండిపెండెంట్‌గా వేసిన లెక్కలు చెప్తున్నాయి. అందులో $416 మిలియన్ యాక్చువల్‌గా డ్రగ్స్ వీటి వల్ల అంటే ఓపియం బేస్డ్ డ్రగ్స్ వాళ్ళు పండిస్తారు. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. నాకు లండన్‌లో యూనివర్సిటీలో నాకు ఒక ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు హమీద్. నా ఫేస్‌బుక్‌లో ఉంటాడు. సో, ఆయన యాక్చువల్‌గా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకటే ఏషియన్ కంట్రీ నుంచి వచ్చాం కాబట్టి హి కెన్ ఆల్సో స్పీక్ హిందీ. హిందీ బాగా మాట్లాడతాడు. సో, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం యాక్చువల్‌గా. మాట్లాడుకుంటుంటే జనరల్‌గా మీ ఏరియా ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ అంటే అనేటటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఆయన చెప్పాడనమాట. మా మా ఊళ్ళో అన్ని గన్స్ తోటే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు గన్స్ పట్టుకొని తిరుగుతారు. ఎవరు ఎలా చేస్తారో వాళ్ళకే తెలీదు. సో, అతనేం చేసాడంటే ఆ కంట్రీని వద్దనుకుని వచ్చేసాడు. లండన్‌కి మైగ్రేట్ అయిపోయాడు పూర్తిగా. ఓకే. సో, ఆ గన్స్ పట్టుకునుంటే ఇప్పుడు ఈ మేజర్ పంటలు ఏం పండుతాయంటే వాళ్ళకి ఏం పండుతాయి? గంజాయి పండుతాయి. ఇంకేం పండదు. సో, వాళ్ళు చేసేది డ్రగ్ బిజినెస్. దీంట్లో 416 మిలియన్ ప్రజలు ఏదైతే ఉందో అది డ్రగ్స్ ద్వారాను. తర్వాత వీళ్ళు తాలిబాన్స్ ఇండిపెండెంట్‌గా ఎదుగుతున్న క్రమంలో ల్యాండ్ మీద కూడా వాళ్ళ ఆధిపత్యం సాధించారు. ఈ ల్యాండ్ మీద ఆధిపత్యం సాధించిన తర్వాత ఆహ్, మైనింగ్ అనేది కొత్త రెవెన్యూ రిసోర్సెస్‌ని కూడా వాళ్ళు పట్టుకున్నారు. మినరల్స్ ఏవైతే భూమిలో ఉన్నాయో అవన్నీ బద్దలు కొట్టడం. మనకి బుద్ధుడి విగ్రహాలు అవి పక్కలు కొట్టడం కొండల్లో మీకు మీకు అవును. మీకు బాంబ్స్. సో, సో అది దాంట్లో ఉన్న రిలీజియస్ సాడిజంతో పాటు యాక్చువల్‌గా వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ ద మినరల్స్. ఆ కొండల్లో ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ ట్రై చేస్తున్నారు అండ్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. సో 464 మిలియన్ మినరల్స్ ద్వారా సంపాదిస్తున్నారు మైనింగ్ ద్వారా. తర్వాత అట్లనే $240 మిలియన్ ఈ వీటిలన్నిటిని ఎక్స్‌పోర్ట్ చేయడంలో సాధించడం. అట్లనే ఇప్పుడు వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న ల్యాండ్ మీద టాక్సెస్ వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు. సో అది కూడా
160 మిలియన్ ఉండటం అది. సో అట్లనే రియల్ ఎస్టేట్ అంటే భూములు అమ్మటం ద్వారా రెవెన్యూ ఈ ఇండిపెండెంట్ గా చేయటం, తాలిబాన్ కంట్రోల్లోనే ఉన్నటువంటి ఇండిపెండెంట్ గా వ్యవస్థ ఉండటం, వాళ్ళ దాంట్లో ఒక 80 మిలియన్ ద్వారా. సో ఫారెన్ ఇన్కమ్ ఇప్పుడు సింపథైజర్స్ ఎవరైతే ఇప్పుడు మన ఇందాక శ్రీలంకకి బయట నుంచి ఇస్తారని చెప్పాను, అట్లాంటి వాళ్ళు ఇచ్చేవి ఒక 240 మిలియన్స్. ఇది ఓవరాల్ గా 1.5 బిలియన్ ఆదాయం వాళ్ళకి ఇప్పుడు తాలిబాన్స్ ఉంది. అంటే దే కెన్ రన్ ద కంట్రీ. యాక్చువల్ ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇంకా విత్ ఇన్ నో టైం మనకి తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అఫీషియల్ గా కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. సో కాకపోతే పాపం మన సివిలియన్స్ గురించి మనం ఎక్కువ బెంగపడాల్సిన అవసరం ఉంటుంది. హ్యూమన్ రైట్స్ ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళని ఏం లేదు, మేజర్ మగవాళ్ళు కూడా అక్కడ ఏమి ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ప్రెస్ ఫ్రీడమ్ లాంటివి ఉండవు. ఇంటర్నెట్ ఛానల్, తర్వాత టీవీ ఛానల్స్ ఇలాంటివి వాళ్ళు ఏం పెడితే అవే చూడాలి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అణచివేత అనేది అంటే మహిళ మీద ఎక్కువ ఉంటుంది, బికాస్ రిలీజియన్ బేస్డ్ కాబట్టి. నార్మల్ గా సాధారణ ప్రజల మీద కూడా చాలా దారుణమైన అణచివేత ఉంటుంది. సో ఈ ముందు చూడాల్సి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. కాకపోతే మనం కమ్యూనిస్టులుగా, రేషనలిస్టులుగా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులుగా మనం ఈ మారణ హోమం లాంటివి జరగకుండా డెమోక్రసీ రీస్టోర్ అవ్వాలని చెప్పి కోరుకోవాలి. కానీ మనం చేసేదేం. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు. శరత్ గారు, మీరు ఏదైనా చెప్పి లాస్ట్ లో కన్క్లూడ్ చేస్తారా? తప్పకుండా సభ్య. సో అంటే నా ఉద్దేశంలో ఏంటంటేనండి, ఇప్పుడు ఇదేంటది గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్ లో భాగంగా 2001 సెప్టెంబర్ అటాక్స్ తర్వాత యుఎస్ వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ కి. ఎందుకంటే ఇందాక విశ్వ చెప్పినట్టు మనకి బిన్ లాడెన్ కి ఆబ్వియస్లీ తాలిబాన్ అక్కడ ఆశ్రయం ఇచ్చింది, తాలిబాన్ సరెండర్ చేయనని చెప్పింది బిన్ లాడెన్, ఎక్స్ట్రాడేట్ చేయనంది కాబట్టి. మీరు చూస్తే కనుక అమెరికా చేసిన యుద్ధాల్లో ఆఫ్ఘనిస్తాన్ కన్నా ముందు వరకు చూసుకుంటే వియత్నాం వారు 61 నుంచి 75 వరకు చేశారు వాళ్ళు, దాదాపు 14 ఏళ్ళు. ఇప్పుడేమో 2001లో మొదలు పెట్టారు, మనకు తెలుసుగా వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు సెప్టెంబర్ 11th కేమో 20 సంవత్సరాలు అనమాట పూర్తి చేస్తుంది. అప్పటికి మొత్తం ట్రూప్స్ అంతా యుఎస్ మిలిటరీ ట్రూప్స్ మాత్రమే విత్డ్రాప్ చేయాలని చెప్పని బైడెన్ డెడ్ లైన్ పెట్టాడు అనమాట ఆయన. సో వియత్నాం వార్ కన్నా ఇది పెద్ద వార్, ఇది ఎక్కువ కాలం నడిచింది వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో వియత్నాం వారికే ఇంటర్నల్ గా పెద్ద గొడవలు అయిపోయాయి అప్పట్లో, అంటే ఎంతమంది చనిపోయారని చెప్పని. అందుకని వీళ్ళు ఏం చేశారంటేనండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వారు మొదలు పెట్టినప్పుడే ఎక్కువ శాతం అంటే యుఎస్ మిలిటరీ ట్రూప్స్ కాకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ నుంచి వెళ్ళాలి అని చెప్పి. అంటే వీళ్ళు మెర్సనరీస్ అనమాట, వీళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అంటే వీళ్ళు పెంటగాన్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ సైడ్ కానీ లేకపోతే యుఎస్ మిలిటరీ వీళ్ళతో పనిచేస్తుంది, వీళ్ళు ప్రైవేట్ ఏజెన్సీస్ అనమాట. సో వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు సోల్జర్స్ ఇస్తారు అనమాట. సో వీళ్ళందరూ యుఎస్ మిలిటరీ ట్రూప్స్ కాదు. సో ఇప్పుడు బైడెన్ ఇప్పుడు విత్డ్రా చేస్తుంది యుఎస్ మిలిటరీ ట్రూప్స్ నే యాక్చువల్ గా. ఇంకా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఉంటారు అక్కడ. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అంటే పెంటగాన్ నుంచి తరఫున ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్స్, ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు 16,000 నుంచి 18,000 మంది ఇంకా ఉంటారు ప్రైవేట్ మిలిటరీ వాళ్ళు. యుఎస్ ఆర్మీ వాళ్ళు ఉంటారు అంతే, అది లెక్క. సో వీళ్ళు అంటే జస్ట్ కంక్లూడ్ ఏంటంటే వీళ్ళు 2 మిస్టేక్స్ చేశారండి యుఎస్ వాళ్ళు. అంటే ప్రొలాంగ్డ్ వార్ కింద అవ్వడానికి, నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ వార్ పూర్తిగా ఓడిపోవడం అంటే ఫెయిల్యూర్ అయిపోవడానికి. ఒకటేంటంటే మనకి ఈ రొనాల్డ్ రీగన్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే రఫ్లీ ఒక 1980 అంటే 1980 తర్వాత 90 నుంచి చూసుకోండి, మీకు దెర్ వాజ్ ఎ రైజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ నియో కన్సర్వేటిజం అమెరికాలో, అంటే యుఎస్ పాలిటిక్స్ లో. వీళ్ళు ఏంటంటే ఈ నియో కన్సర్వేటిజం లో ఏంటంటే రకరకాల ఐడియాలు ఉన్నాయి, కానీ ఒకటేంటంటే మనకి రిలవెంట్ గా ఉన్న ఐడియా, నువ్వు ఏ దేశాన్నైనా డెమోక్రసీగా మార్చేయచ్చు అన్నది ఒక అజంప్షన్. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు నేను చాలా కట్ షార్ట్ గా చెప్తున్నా రఫ్ గా. బట్ ఎలా ఉంటుందంటే ఇది, మీరు ఇప్పుడు మీ కంప్యూటర్ సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, దాన్ని తీసేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఫార్మాట్ చేసేసి సీడీ వేసి, లేకపోతే ఇప్పుడు సీడీలు కాదు ఇప్పుడు యూఎస్బీ వేసి. సో అలా వీళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి డెమోక్రసీ వేసేద్దాం అన్నట్టు అనుకునేవాళ్ళు, ఏదో సెక్యూరిటీ ప్యాచ్ లాగా ఇన్స్టాల్ చేస్తే వచ్చేస్తున్నారు. అంటే రీప్లేస్ ద రెజిమ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఈ నియో కన్సర్వేటివ్ థింక్ ట్యాంక్స్ ఇవి బాగా ప్రెసిడెన్షియల్ పాలసీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది ఆన్ వార్, ఆన్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఆన్ ఫారెన్ అఫేర్స్ అనమాట.
ఇప్పుడు ముందు చూడండి హెన్రీ కిసింజర్, తర్వాత హిలరీ క్లింటన్, అంటే ఇదంతా ఒక పరంపర అనమాట ఇట్లాంటి ఐడియాల్లో. సో వీళ్ళు ఏంటంటే ఇలాగే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉందండి 2001 తర్వాత. వీళ్ళు ఐడియల్ గా ఏం చేసి ఉండాలి, వీళ్ళకి బిన్ లాడెన్తో కదా పేచి. ఆఫ్ఘనిస్తాన్ అప్పటికి తాలిబాన్ కంట్రోల్లో కంప్లీట్ గా సివిల్ వార్ లో ఉంది అప్పుడు. అంటే తాలిబాన్ వాజ్ కంట్రోలింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఏరియా, బట్ స్టిల్ ఆఫ్ఘన్ మిలిటరీ వాజ్ దేర్, అంటే ఇట్ హ్యాడ్ అ ప్రెసెన్స్. వీళ్ళు పోయి ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ఘన్ మిలిటరీ హెల్ప్ తీసుకున్నారు బిన్ లాడెన్ ని పట్టుకోవడానికి. తోరాబోరా కేవ్స్ లో పెద్ద భయంకరంగా బ్యాటిల్ జరిగింది. వాడేమో తప్పించి వెళ్ళిపోయాడు, పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అంటే వీళ్ళకి ఇట్ వాస్ అంటే ఇట్ వాస్ ఫెయిల్యూర్ అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సివిల్ వార్ లో దిగి తాలిబాన్ కి ఎగ్నిస్ట్ గా ఉన్న నేషనల్ అలయన్స్ అనుకుంటే దాని పేరు, దాన్ని సపోర్ట్ చేశారు వీళ్ళు, యుఎస్ వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక అజంప్షన్ చేయకూడదండి ఇట్లాంటి వాటిలో. ఏంటంటే తెలియని దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు నెగ్గేస్తారు వారు అన్న భ్రమలో ఉండకూడదు. అమెరికా అదే చేసింది. వీళ్ళు ఈ డెమోక్రసీని ఎలాగైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్గ్రేడ్ కింద చేద్దాం అనుకున్నారో, ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారో, ఆ అప్రోచ్ లో మిస్టేక్ అదే వాళ్ళు చేసింది. అంటే ఏంటంటే నేషనల్ అలయన్స్ యాక్చువల్ గా ఇందాక ప్రెసిడెంట్ పేరు చెప్పాడు కదా, ఎవరైతే గెలిచాడో పాపులర్ మెజారిటీ ఆఫ్టర్ ద వార్. నేషనల్ అలయన్స్ గెలిచింది యాక్చువల్ గా వారు, అంటే యుఎస్ సపోర్ట్ తో. కానీ విషయం ఏంటంటే నేషనల్ అలయన్స్ కి పబ్లిక్ లో పాపులారిటీ లేదు ఆఫ్ఘనిస్తాన్ లో. మంచో చెడో అంటే నా ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ సొసైటీ ఒక రకంగా ఉంది కాబట్టి వాళ్ళకి పాపులర్ గా తాలిబాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో యూ కాంట్ డూ, అంటే మనం ఏం చేస్తాం, జనాలు మెజారిటీ విషయం, లేకపోతే జనాలకి ఏ పాలిటిక్స్ అయితే కావాలో అది కాదు, నేను వేరే రకం పాలిటిక్స్ ఇస్తానంటే అది కొన్నిసార్లు సర్వే అవ్వచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. ఇక్కడ వర్కౌట్ అవ్వలే. నేషనల్ అలయన్స్ గెలిచిన తర్వాత ఇంకో 2-3 ఏళ్లకు మళ్ళీ ఎవరు మన ముల్లా మహమ్మద్ ఉమర్ మళ్ళీ రీగ్రూప్ చేసేసి ఫోర్సెస్ ని తాలిబాన్ తో మళ్ళీ అటాక్. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం యూసీ కేవలం కాబూల్ దాని చుట్టూ కొన్ని సిటీసే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ కంట్రోల్లో ఉన్నాయి. రీజన్ ఆఫ్ఘనిస్తాన్ దేశం కంట్రోల్లో ఉన్న రీజన్స్, మిగతాదంతా తాలిబాన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు రాజ్యం అంటే ఏంటండి, ఇప్పుడు రాజ్యానికి ముందు ఉండాల్సింది ల్యాండ్ మీద కంట్రోల్ కదా. ఇప్పుడు ఇండియాలో రాష్ట్రం మొత్తం అసలు బార్డర్లు కట్టేసి మేము ఇండియన్ యూనియన్ లో ఉంటామని అన్నాను అనుకోండి, ఇండియన్ మిలిటరీ దాన్ని ఏం చేయలేకపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కంటైన్ చేయలేకపోయింది అనుకోండి, ఇట్స్ అ ఫెయిల్యూర్. హైదరాబాద్ స్టేట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ యూనియన్ హైదరాబాద్ స్టేట్ ఎట్లా కలిసింది ఇండియన్ యూనియన్ లో? ఇట్ వాస్ బై మిలిటరీ. అంటే మిలిటరీ వచ్చి నిజాం లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద ల్యాండ్. అదే కదా ఎనెక్సేషన్ అంటే, మీనింగ్ అంటే అదే కదా, ల్యాండ్ కంట్రోల్ పోవడం కదా. సో ఆబ్వియస్లీ తాలిబానే ఉంది ఇప్పుడు, డిఫాక్టో పవర్ తాలిబానే ఉంది. సో ఇప్పుడు బైడెన్ గానీ వీళ్ళు సైన్ చేసింది ఏంటి, పీస్ అగ్రిమెంట్ తాలిబాన్ తో సైన్ చేశారు. దాంట్లో ఆఫ్ఘన్ నేషనల్ గవర్నమెంట్ లేదు దాంట్లో పార్టీ కింద. అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ హెజిమోన్ అండ్ గవర్నమెంట్ లెజిటిమసీని యుఎస్ కూడా పెద్ద రికగ్నైజ్ చేయట్లే, అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. సో ఒకటే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో సివిల్ వార్ ఇంకా అవ్వలే, అది తాలిబానైజేషన్ అయిపోయింది, ఇంకా అవబోతుంది కూడా. కానీ ఇప్పుడు పూర్తిగా కనుక గవర్నమెంట్ కొలాప్స్ అవుతుందా, లేదా తాలిబాన్ తో వాళ్ళు కొంచెం పీస్ టాక్స్ పెట్టుకుని అట్లీస్ట్ యుఎస్ అంటే ఈ నాటో ఇంకా ఉంది, అంటే యుఎస్ ఒకటి వెళ్ళింది, నాటో ఫోర్సెస్ ఉన్నాయి, యుఎస్ ప్రైవేట్ మిలిటరీ ఉంది, యుఎస్ దేశం వరకు మిలిటరీనే లేదు, అంటే అవే విత్డ్రా అవుతున్నాయి. బట్ స్టిల్ వార్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో అమెరికా ఏంటంటే ఈ 1990ల దశకాల తర్వాత నుంచి ఎట్లాగైతే ప్రపంచాన్ని చూసిందో, అంటే ఇలాగ డెమోక్రసీని ఇన్స్టాల్ చేసేయచ్చు వెళ్ళిపోయి అన్న టైప్ లో చూసిందో, రెజ్యూమ్ చేంజెస్ అని చెప్పింది. దాంట్లో వన్ ఆఫ్ ద అటర్ ఫెయిల్యూర్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్. ఒబామా టైంలో జరిగిందల్లా ఏంటంటే బిన్ లాడెన్ పట్టుకోగలిగారు, అది కూడా పాకిస్తాన్ అబోటాబాద్ లో పట్టుకోగలిగారు. అండ్ దే డిడ్ దే అసాసినేటెడ్ హిమ్. అసాసినేట్ చేయాలి, చంపేశారు దట్ ఆపరేషన్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు చూస్తే కనుక వలకపోసుకుని ఎత్తుకున్నట్టే అయింది. అంటే యుఎస్ వెళ్ళడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కి జరిగిందంటే ఊరికి సివిల్ వార్ ప్రొలాంగ్ అయ్యి 20 years సివిల్ వార్ ప్రొలాంగ్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు సపోర్ట్ చేసిన వీక్ గవర్నమెంట్ అన్నది, దానికి జనాల్లో పాపులారిటీ లేకపోతే యుఎస్ ఏం చేయగలుగుతుంది? సో దట్స్ వాట్ హస్ essentially happened, and trillions of money they have spent, and this war became hugely unpopular. ఒకటి రెండు ఇక్కడ ఒకటి నేను అంటే ఐ థింక్ నాకు తెలిసి ఇది ఒకటి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్స్ ఏం చెప్తారు ఏం చేస్తారు అన్నది. ఇప్పుడు మీరు చూడండి, ఒబామా 2008 లో కదా పవర్ లోకి వచ్చాడు. 2008 లోకి వచ్చినప్పుడు తన అన్నది ఏంటంటే, నేను ఇరాక్ లో వారు ఆఫ్ఘనిస్తాన్ లో వారు నేను రీస్టార్ట్ చేసేస్తాను అన్నట్టు ఏదో అన్నాడు, అంటే అన్నది అది పబ్లిక్ కి.
కానీ ఒబామా టైంలో మీకు పీక్ వెళ్ళిపోయిందండి. ఒబామా వచ్చినప్పటికి దాదాపు 30,000 ఎంతమంది ఉన్నారు అనుకుంటా ట్రూప్స్. 1 lakh వరకు వెళ్ళిపోయింది పీక్ లో ఒబామా టైంలో. 2012 తన రెండో ఎలక్షన్ టైం కూడా పీక్ లో ఉంది. తర్వాత తను ఆఫీస్ వదిలేసే టైంకి తగ్గింది మళ్ళీ, అంటే రెండో టర్మ్ 2016కి. ట్రంప్ కూడా చూడండి, ఇప్పుడు ట్రంప్ కూడా 2016 అప్పుడు మెయింటైన్ చేసి మళ్ళీ పెంచాడు ట్రూప్స్, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తగ్గించాడు. సో అంటే 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 ఇప్పుడు వార్ అనేది పొలిటికల్ గా కొంచెం పాపులర్ ఏనండి అమెరికాలో. ఇంకా అంటే ఏంటంటే మీరు ప్రెసిడెంట్స్ కనుక ఇప్పుడు ఏదో డెమోక్రాట్ ప్రెసిడెంట్స్ ఉన్నారనుకోండి, కొంత రిపబ్లికన్ చంక్ ఓటు తీసుకోవాలంటే, రిపబ్లికన్ ఓటర్స్ చంక్ ఓటు కొంత తీసుకోవాలంటే కొంచెం వార్ ఎఫర్ట్స్ చేయడం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెమోక్రటిక్ ఓట్ బేస్ నుంచి కూడా ఏంటంటే యాంటీవార్ గా మాట్లాడాలి. యాంటీవార్ కాదు, వార్ జాగ్రత్తగా మేము అంత చేయమన్నట్టు మాట్లాడాలి. సో ఈ ఎప్పుడైతే ఈ వార్ అనేది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఒక పార్ట్ అయిపోయిందో, అప్పుడు ఏంటంటే మీకు అమెరికా ఇలాంటి చేయడానికి పబ్లిక్ సపోర్ట్ కూడా వచ్చేస్తుంది, అంటే చాలా ఆటోమేటిక్ గా. దట్ బికమ్స్ అ బిగ్ హెడేక్. అంటే ఊరికే వార్ మొదలు పెట్టడానికి, బిన్ లాడెన్ పట్టుకోవడానికి 2001 లో సపోర్ట్ ఉన్న యునానిమస్ గా వెళ్లే కొద్ది కూడా సస్టైన్ అయిపోతూ, అంటే వారు ట్రూప్స్ పెంచేసిన ప్రెసిడెంట్ రెండోసారి ఎలక్ట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనుకోండి, ఆబ్వియస్లీ పొలిటికల్ ఇన్సెంటివ్ ఉన్నట్టు అవుతుంది ఓటర్స్ తరఫు నుంచి, ప్రెసిడెంట్స్ కూడా. సో ఈ వార్ మెషిన్, అమెరికన్ వార్ మెషిన్ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయడం, అంటే దాన్ని రేషనలైజ్ చేయడం అనేది అందరికీ మంచిది. అది దానివల్ల అంటే మేలు కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. కీడని కాదు, మేలు కన్నా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా వస్తూ ఉంటాయని మనం చూడాలి. దానికి వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఎగ్జాంపుల్. ఎస్ అండి, మీరు చెప్పినట్టు అది ఒక కరెక్ట్ వేలో లేదంటున్నారు కదా. ఇప్పుడు దానికి బెటర్ సొల్యూషన్ ఏముందంటారు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితికి? అంటే ఒకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు అమెరికా వెళ్ళి డెమోక్రసీ ఇన్స్టాల్ చేయకూడదు. అమెరికా అవుట్ సైడ్ హెల్ప్ చేయాలి, చేస్తే గీస్తే ఎవరికి. అది కూడా పొలిటికల్ సొల్యూషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి ఇలాంటి వాటిలో. మీరు మిలిటరీగా వెళ్ళి ఏదో నెపోలియన్ పోయి చూడండి చేశాడు, యూరోప్ అంతా ఆక్రమించి, అదే యూరోప్ అంతా తను అదే యూరోపియన్ స్టేట్స్ అంతా ఎనెక్స్ చేసుకుంటూ అక్కడ రెవల్యూషనరీ ఐడియాస్ ఈ టైప్, అంటే అలాంటిది ఈ రోజు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే కనుక జాగ్రఫికల్ బ్యారియర్స్ విపరీతంగా ఉన్నాయి. అమెరికన్ ట్రూప్స్ మొదట్లో మరి తోరాబోరా దగ్గర సింప్లీ బికాస్ ఆఫ్ ద టెరైన్ వాళ్ళు ఓడిపోయారు, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే లోకల్ గా ఇప్పుడు 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 ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం రావాలనుకోండి, అంటే ఏదైతే మధ్యలో ఆ వార్లార్డ్ రూల్ అయ్యి తర్వాత తాలిబాన్ గ్రూపింగ్ అయిందో, తాలిబాన్ కి హెవీగా పబ్లిక్ సపోర్ట్ ఉందో, అక్కడ మీరు అంటే ఒక సిచ్యువేషన్ ఒక రకంగా ఉన్నప్పుడు పబ్లిక్ ని మీరు అంటే పబ్లిక్ సపోర్ట్ ఫర్ 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 బెటర్ ఆర్ వర్స్, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఒక రకంగా ఉన్నప్పుడు మీరు దాన్ని బయట ఫోర్స్ వచ్చి మిలిటరీ స్టైల్లోనే మారుస్తానంటే అది ఇంకా రివర్స్ అయిపోతుంది. సో ప్రజాస్వామ్యవాదులుగా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యం ఎంత తొందరగా వస్తుంది, అది నిలకడగా, అంటే అది వచ్చిన తర్వాత నిలబడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఇంత పెద్ద ఎఫర్ట్ చేసేది సస్టైన్ అవ్వలేదు అనుకోండి, ఎక్కడో ప్రాబ్లం ఉందని కదా మీనింగ్. సో అమెరికా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ నియో కన్జర్వేటివిజం లో ప్రెసిడెన్షియల్ పాలసీ, అదే వీళ్ళకి ఫారెన్ అఫైర్స్ వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేదానికన్నా వీళ్ళు చేసిన మిస్టేక్ ఇదే. మిస్టేక్ అంటే వీళ్ళు చేసిన భారీ బ్లండర్ ఇది. ఏంటంటే ఇంత ఇలాంటి అజంప్షన్స్ చేసుకుంటూ డీల్ చేయడం అన్నది. అండ్ దే వెంట్ టు ఆల్ దీస్ ఇస్లామిక్ కంట్రీస్ ఫర్ ద ఫస్ట్ టైం అని అనుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే పొలిటికల్ చేంజ్ ఇలా చేద్దాం అని. అంటే ముందున్న కోల్డ్ వార్స్ లో ఏంటి, ప్రిటీ మచ్ దే వుడ్ బి అగైనెస్ట్ రష్యా, అండ్ రష్యా సపోర్ట్ ని ఓడించడమే వాళ్ళ లక్ష్యం ఉండేది. కానీ ఈ 1991 తర్వాత యుఎస్ ఎప్పుడైతే సోవియట్ రష్యా కొలాప్స్ అయిందో, దాని తర్వాత వార్స్ అన్ని దేవర్ డన్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్. నేటోని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి మిడిల్ ఈస్ట్ లో బిజినెస్ ఇంట్రెస్ట్లు పెట్టుకుని, అక్కడికి వెళ్ళేమో స్టేబుల్ గవర్నమెంట్స్ రెజిమ్స్ చేంజ్ చేయడం చూడడం, దాని తర్వాత సివిల్ వార్ కండిషన్స్ తీసుకురావడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వీళ్ళు కాజ్ చేసినట్టు కదా వీళ్ళ మిలిటరీ మైట్ వల్ల. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే ఊరికే మాటలు చెప్పడం కాదు, డిప్లొమాటిక్ గా మేము చూస్తాం, ప్రెషర్ తీసుకొస్తాం, అది చెయ్యాలి. అంటే రాదర్ దాన్ ఎంగేజింగ్ విత్ మిలిటరీ ఆల్ ద టైం. కానీ ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది. అంటే ఫర్ ఐ డోంట్ నో, ఫర్ గుడ్ ఆర్ వర్స్, గుడ్ ఆర్ బ్యాడ్, డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన దాంట్లో అది మన కచరా కానప్పుడు మనం దాన్ని ఎత్తక్కర్లేదు అన్నది ఒకటి బాగా మొదలైంది కొంచెం అమెరికాలో. హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ దెన్ ఆ ఎఫర్ట్ అనేది కొంచెం డిప్లొమాటిక్ సైడ్ గా పెట్టడం, అది చేస్తే అమెరికాకి ఉపయోగం, అమెరికా ఇమేజ్ పెరుగుతుంది. వీళ్ళు బయట నుంచి వచ్చి దండయాత్ర చేశారన్న ఇమేజ్ ఉండదు అప్పుడు అమెరికా కూడా. సో సొల్యూషన్ అదేనండి. అంటే ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది అఫ్ కోర్స్ ఇట్ ఈస్
వెల్ అండ్ గుడ్. ప్రజాస్వామికంగానే ఉండాలి అంటే సొసైటీస్, మన మానవాళులుగా మనం అనేది అదే. కానీ నువ్వు ఏం చేస్తావో అది చేసే సస్టైన్ అవ్వదు. నువ్వు అంటే బ్యాడ్ అజంప్షన్స్ తో చేసి తర్వాత అది పూర్తిగా అది ఘోరంగా అది తయారైతే సిచ్యువేషన్, దాన్ని నువ్వు కూడా బాగు చేయలేవు. సో అలాంటి తప్పిదాలు చేయకూడదు. సో ఎంపవర్ చేసేది, స్ట్రెంథన్ చేసేది లోకల్ గా ఉన్న ప్రజాస్వామ్యవాదుల్ని, ఆ గొంతుల్ని స్ట్రెంథన్ చేయాలి. అంతేగాని వారిలో నేను ఏ సైడ్ తీసుకుంటాను, ఎనిమి నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆ సైడ్ తీసుకుంటా, తాలిబాన్ నేను ఓడించాలి కాబట్టి నేను తాలిబాన్ ని ఎగనెస్ట్ గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తా, డిస్పైట్ వాట్ ఎవర్ వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను ఆలోచించానంటే అది బ్యాక్ ఫైర్ అయిపోతుంది. దానివల్ల మనుషులు చచ్చిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతమంది క్యాజువాలిటీస్ ఎంతమంది చనిపోయారు విశ్వ చెప్పాడు కదా. సో అది మరి దట్స్ అన్ఫార్చునేట్ కాస్ట్ అయిపోతుంది అది. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు, హలో ప్రసాద్ గారు. హలో, ప్రసాద్ గారు కంటిన్యూ అండి. మ్యూట్ లో ఉన్నారు అనుకుంటాను, మాట్లాడలేదేమో. ఇప్పుడు వినబడుతుంది కానీ మీ వాయిస్ వినిపిస్తుందండి, సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, మంచి షో చేశారు. విశ్వనాథ్ గారు మొత్తం హిస్టరీ అంతా తీసుకుని వచ్చి చెప్పడం అది జరిగింది. నేను ఊరికే ఒక జస్ట్ 1 పాయింట్ యాడ్ చేస్తున్నానండి, ఇఫ్ యూ కెన్ హియర్ మీ. కంటిన్యూ అండి. మతం అన్నది, మతంలో ఉండే నమ్మకాలు అన్నవి వ్యక్తిగత స్థాయిని దాటి గుంపు చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో అన్నది గత కొన్ని దశాబ్దాలు 2-3 దశాబ్దాల కాలంలోనే చూస్తే గనక, మనం చూస్తే 70s నుంచి ఇప్పటిదాకా అనుకున్నా కానీ ఒక 30-40 సంవత్సరాలలో ఎలాంటి దేశం చేతుల్లోకి వెళ్తుంది అన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కింద మనము దాని నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నది ఒక విషయం కింద నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, మానవ హక్కుల విషయంలో కానీ, అలాగే మోరల్ పోలీసింగ్ విషయంలో కానీ ఈ మోకల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేయడానికి ఏముండదు. మనకి ఆరోగ్యమైన, ఎడ్యుకేషన్ అయినా ఏదైనా, అది దేనికి ఏ పేరు మీదైనా, నేషనాలిటీ అనుకున్నా, సంస్కృతి అన్నా, కల్చర్ అన్నా, మెజారిటీ ఎక్కువ ఉన్నాం కాబట్టి మా మాట జరగాలనుకున్నా, ఒక దేశంలో ఒక మతానికి సంబంధించిందో లేదంటే ఏదైనా మతానికి సంబంధించి అది ఏ దేశంలో అయినా కానీ, సో ఆ స్థాపన జరగాలి, ఆ పర్టికులర్ రూల్స్, చట్టాలు అన్ని కూడా దానికి అనుగుణంగా ఉండాలి అనుకున్న ప్రతి చోట కూడా ఇలాంటి చేదు అనుభవాలనే మనము చూడటం జరిగింది. అది మనం అందరం కూడా పాఠంగా తీసుకోవాలని నా అభిప్రాయం అండి. తప్పకుండా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వనాథ్ గారు అండ్ శరత్ గారు. దట్ వాజ్ అ వెరీ గుడ్ అనాలిసిస్ అండి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆఫ్ఘనిస్తాన్, ఇది చాలా బాధాకరం. ఫ్యూచర్ లో తాలిబాన్ చేతికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతే దాని తర్వాత జరిగే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయని అర్థమవుతుంది. లెట్స్ హోప్ ఇట్ గెట్స్ బెటర్ అండ్ ఏదైనా UN ఇంటర్వెన్షన్ or anything, if it happens in a democratic way, we will be happy and of course as a humanists and human rights advocates manam ade korukuntamu. Thanks for the analysis andi శరత్ గారు, విశ్వనాథ్ గారు అండ్ ప్రసాద్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.